హాయ్ అండి. గోరుచిక్కుడుకాయ కూర కర్రీ చేస్తున్నాను. గోరుచిక్కుడుకాయ కర్రీ చేస్తున్నా చూడండి. ఆనియన్స్, కరివేపాకు, పోపు గింజలు వేసాను. ఇవి మగ్గిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలా. ఇక గోరుచిక్కుడుకాయలు ఇలా కట్ చేసుకోవాలా. అందులోకి ఒక టమాటా, ఇవి మగ్గిన తర్వాత పసుపు వేసేసుకోవాలండి. చూడండి, ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒక స్పూనుడు పసుపు వేసేసుకోవాలి. పసుపు ఇలా అనేసి ఒక స్పూనుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి. చూడండి, ఒక స్పూనుడు అల్లం పేస్ట్ కొంచెం వేసేసుకోండి. ఇవి మంచిగా ఇలా అనుకోవాలా. కొంచెం ఇప్పుడు టమాటా వేసుకోవాలండి. చూడండి, ఈ టమాటా మంచిగా ఆనియన్స్ టమాటా మంచిగా మగ్గాలండి. ఈ మగ్గిన తర్వాత గోరుచిక్కుడుకాయలు వేసేసుకోవాలి. చూడండి, గోరుచిక్కుడుకాయలు ఇవి మగ్గనిచ్చుకున్నాం. చూడండి, ఇట్లా టమాటాలు ఆనియన్స్ ఇలా మగ్గిపోయిన తర్వాత మనం గోరుచిక్కుడుకాయలు వేసేసుకోవాలండి. గోరుచిక్కుడుకాయలు కడిగి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు వేసేసుకొని ఇలా అనుకోవాలి మంచిగా. ఈ కర్రీ రొట్టెలోకి చాలా బాగుంటుందండి. రొట్టెలోకి కానీ చపాతీలో కానీ. ఇప్పుడు కారం వేసేసుకోవాలి. కారం వేసుకొని 2 నిమిషాలు కారం వేసుకోవాలండి. చూడండి, వేసాను కారము. ఈ కారం వేసుకున్నాక 3 మినిట్స్ ఇలా అనుకొని 3 మినిట్స్ ఇలా ఇలా మగ్గించుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకోవాలా. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి కర్రీ. చూడండి, తగినన్ని వాటర్ వేసేయాలా, ఉడికించుకోవాలా. తర్వాత గరం మసాలా, కొబ్బరి పొడి, కొంచెం నువ్వుల పొడి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. గోరుచిక్కులు ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు. కర్రీలోకి 1 స్పూను ధనియాల పొడి, 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, కొంచెం నువ్వుల పొడి మొత్తం కలిపి వేసేసుకుందామండి. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో చూడండి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుందాము. నా గోరుచిక్కుడుకాయ కర్రీ నచ్చితే చిన్న లైక్ కొట్టండి. బాయ్ అండి.